గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. కరెంటుపై కమిషన్ చెల్లదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయండి. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు. విచారణకు ముందే నిర్ణయానికి వచ్చిన చైర్మన్ అది సమర్పించబోయే నివేదికపై అనుమానాలు, విద్యుత్పై విచారించే పరిధి ఎస్ఈఆర్స్కి మాత్రమే. గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే. హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్. అలాగే మంగళవారం ఎర్రవల్లిలో తనను కలిసినటువంటి ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ప్రకాష్ గౌడ్ తదితరులు చాలా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీంట్లో కొందరు పోయినా నష్టం లేదు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ప్రజలతో మమేకం అయ్యేది బీఆర్ఎస్ మాత్రమే. ఇంతకుముందు పార్టీ ఇలాంటివి ఎన్నో చూసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని జరిగినా భయపడలేదు. తనను కలిసిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ స్పష్టం చేశారు. సో తనను ఎమ్మెల్యేలు కలిసినటువంటి ఆ సందర్భంలో చాలా ధైర్యాన్ని నింపారు. వాళ్ళతో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి పునర్వైభవం సంపాదించుకుంటుంది అంటూ ఆయన స్పష్ట భరోసా ఇచ్చారు వాళ్ళకి. రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి? అప్పుడు నీతులు, ఇప్పుడు నీతి మాలిన పనుల ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు. సీఎంపై కేటీఆర్ ఘాటు విమర్శ. కాంగ్రెస్ వంచనకు ప్రతిరూపంగా ఆయన వివరించారు. వేటు పడే వరకు వదిలేది లేదు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిరాయింపుదారులపైన వేటు పడేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్కు ఫిర్యాదు చేస్తోంది బీఆర్ఎస్. తగ్గేదే లే, పోతే పోని, పట్టుబిడని జీవన్ రెడ్డి, పనిచేయని బుజ్జగింపులు, రాజీనామాకే మొగ్గు, మనకు నష్టమేమీ లేదు, ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందా అంటూ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత మంత్రులతో వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్లను విస్మరించడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలక వీడని జీవన్ రెడ్డి ఇంటికి భట్టి, శ్రీధర్బాబు, గంటన్నర పాటు బుజ్జగింపులు, దీపాదాస్తో మాట్లాడించిన నేతలు సీనియారిటీకి గౌరవిస్తామని హామీ అయిన రాజీనామాకే ఆయన మొగ్గు చూపిస్తున్నారు. ఫిరాయింపులు పార్టీ విధానం కాదు, ఆ విషయాన్ని మేనిఫెస్టోలో చెప్పాం, అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నా. సీనియర్లకు పార్టీలో గౌరవం లేదు, పదవులు కాదు, ఆత్మ గౌరవం ముఖ్యం. ఏ పార్టీకి సంఖ్యాబలం ముఖ్యం కాదు, ప్రతిపక్షం బలంగా ఉంటేనే మేలు. మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్లకు గౌరవం లేదు అంటే ఆయన వాపోయారు. పాంచి న్యాయ అనేది విషయం కూడా ఆయన ప్రస్తావించారు. రాజీ లేదు, రాజీనామానే, పార్టీని వీడతానంటూ సంకేతాలు తాడోపేడ తేల్చుకునేందుకు సిద్ధం. సన్నిహితులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన లాంటి వాళ్ళ వల్లే పార్టీకి అధికారం వచ్చింది అంటూ బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి మనస్తాపం చెందారు, అందుకే మేము తరలి వచ్చాం, సీనియర్ నేతల్ని వదులుకోబోం, జీవన్ రెడ్డి సీనియారిటీకి గౌరవం ఇస్తామంటూ బట్టి విక్రమార్క పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పోతే పోని, మనకు పెద్దగా అయ్యేదేం లేదు, గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందా? మంత్రులతో ముఖ్య నేత వ్యాఖ్య. సీనియర్ మంత్రుల అసహనం. 4000 పింఛన్ ఇంకెప్పుడు? పింఛన్లు పెంచకుంటే ఉద్యమం. జూలైలో విడుదల వారీగా ఆందోళన. కేసీఆర్తో కలిసి సర్కారుపై పోరు బాట. బీజేపీ, సిపిఐ, సిపిఎంను ఆహ్వానిస్తాం. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ వెల్లడి. ఐటీ కఠిన భరోసా ఇవ్వాల్సిందే, అతిగా కోతలొద్దు, పెట్టుబడి సాయం ఆలస్యం కావద్దు, రైతు భరోసాను 10 ఎకరాలకు పరిమితం చేయండి అంటూ రైతులు సూచిస్తున్నారు. మా ఓపిక నశించింది, సమస్యలను తక్షణమే పరిష్కరించండి, కొత్త ప్రభుత్వం అనే ఇన్నాళ్లు వేచి చూశామంటూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ హెచ్చరించారు. 200 రోజుల్లో 28,000 కోట్ల అప్పు. ఇది రేవంత్ సర్కారు ఘనత. కొత్త ప్రాజెక్టు లేదు, పెద్ద పథకం అమలు లేదు. తడిబట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం. నా నిజాయితీ నిరూపించుకున్న నీ సంగతి ఏంటి అంటూ ఫ్లైయాష్ క్యాంపై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న. మరో నేతన్న ఆత్మహత్య, ఉపాధి లేక పోషణ భారమై బలవన్మరణం. 4 రోజుల్లో సిరిసిల్లలో 2 మృతి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన సీఎం సోదరుడు. ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు? తిరుపతి రెడ్డి తీరుపై జెడ్పీటీసీ మండిపాటు. సీఎం ఇలాకాలో 6 నెలలుగా ఇదే పోకడ. పోలీస్ ఫైల్. పెరుగుతున్న క్రైమ్ రేటు, నెలవారీ సమీక్షలు మాయం. రాజధానిలో ఒక్కరోజే 5 హత్యలు, జూన్లో 26. 3 నెలలుగా జీతాలు ఇవ్వరా అంటూ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దాంతోపాటు జూడాల సమ్మెను పట్టించుకొని సర్కారు ఒక్కరోజుకే పరిమితమైన చర్చలు. బట్ ఇవాళ కూడా మళ్ళీ ఆ చర్చలు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని ధర్నా చేశారు కరీంనగర్ తెలంగాణ చౌక్లో. నిరుద్యోగులు కుత ఉద్యోగాల కోసం ఉద్యమాలు. వికారాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. 50 ఏళ్లలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఈసారి తప్పని ఎన్నిక. ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు విఫలం. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వాలన్న విపక్షాలు, కండిషన్ ఒప్పుకునే అధికార కూటమి. నీటిలో మరో స్కామ్. మారుమూల కేంద్రాల్లో మాయాజాలం. మొదటిసారి రాస్తే లక్షల్లో ర్యాంకులు, రెండోసారి రాసినప్పుడు వేలల్లోకి. నీటిపై తెర మీదికి కొత్త అనుమానాలు వస్తున్నాయి. 700 మంది విద్యార్థులు, 300 కోట్లు. నీట్ పేపర్ లీక్, రాకెట్ టార్గెట్ ఇదే. ఇండియా టుడే స్ట్రింగ్ ఆపరేషన్లో వెలుగులోకి కీలక విషయాలు. తెలంగాణ టుడే. స్క్రాప్ కమిషన్ ఆన్ పవర్ డీల్స్, హైకోర్టు అర్జెడ్. కేసీఆర్ సేస్ ఇట్స్ ఫార్మేషన్ వైలేట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అనదర్ వీవర్ ఎండ్స్ లైఫ్ ఇన్ సిరిసిల్ల. 12 డైడ్ బై సూసైడ్ ఇన్ స్టేట్ సిన్స్ జనవరి. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.